మహారాష్ట్రలో బీజేపీ నకిలీ ఓట్లను సృష్టించి ఫలితాలను తారుమారు చేయడానికి వాటిని ఉపయోగించుకుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజ్యాంగాన్ని రక్షించాల్సిన ఎన్నికల సంఘం బీజేపీ ఆదేశాల మేరకు పనిచేస్తోందని ఆరోపించారు. ఇక 2024లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా రిగ్గింగ్ జరిగింది. కానీ త్వరలో బీహార్లో జరిగే ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలను పునరావృతం చేయాలని కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇందులో భాగంగా ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సవరణ ద్వారా ప్రజల నుంచి ఓటు హక్కును లాగేసుకునేందుకు కుట్ర చేస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు. అయితే బీజేపీ నామినేట్ చేసిన ఎన్నికల కమిషనర్లు ఆ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రజల ఓట్లను, ముఖ్యంగా యువత ఓట్లను దొంగలించడానికి ఈసీ తన ప్రయత్నాలను కొనసాగిస్తోందని తీవ్రంగా మండిపడ్డారు రాహుల్ గాంధీ. మరోవైపు ఎన్నికల కమిషన్ ఒక రాజకీయ పార్టీలా మారిందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తెలిపారు. ఓటర్ లిస్టు నుంచి పేర్లను తొలగించి వారికి రేషన్ పెన్షన్ ఇవ్వడం లేదని నితీష్ కుమార్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూడక తప్పదని తేల్చి చెప్పారు. కాగా ఎన్నికల సంఘం బీహార్లో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష పార్టీలు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పాటించాయి. పాట్నాలోని ఎన్నికల సంఘ కార్యాలయం ఎదుట నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ బీజేపీపై వ్యాఖ్యలు చేశారు. ఇక రాజధాని పాట్నాలో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, వామపక్ష పార్టీల అగ్రనేతలు సిపిఐ నుంచి డి రాజా, సిపిఎం నుంచి ఎంఏ బేబీ, సిపిఐ ఎంఎల్ నుంచి దీపాంకర్ భట్టాచార్య తదితరులు పాల్గొన్నారు. బీహార్ బంద్ ను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఈసీ చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణను సమర్థించింది. న్యాయ వ్యవస్థపై ఒత్తిడి తీసుకురావడానికే బంద్ నిర్వహించారని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. ఇక బీహార్లో నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఢిల్లీలో తెలిపారు. ఈ కసరత్తుకు మరో 16 రోజులు మిగిలి ఉండగా ఇప్పటికే 57% ఓటర్ల గణన ఫారాలను ప్రజలు ఎన్నికల అధికారులకు సమర్పించారని తెలిపారు.